2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మానవ సంబంధాలు మంట కలుపుతున్న వేళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులనే అతి కిరాతకంగా చంపుతున్న రోజులతో వచ్చాయి. మనం కొన్ని రోజులు కూర్చో మొన్న మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం జండాల తండలో కన్న కూతుళ్ళు కన్న తండ్రినే కసాయిగా చంపిన దాటను మర్చిపోక ముందుకే మరో సంఘటన జోడేసుకుంది. ఇటు హైదరాబాద్లో జీడిమెట్ల పోలీస్ పరిధిలో కళాకారిణి తెలంగాణ సాంస్కృతిక కళాకారిణి అయినటువంటి అంజలిని కన్న కూతురు తమ ప్రియుడి మోజులో పడి తను అంటే మాట వినట్లేదు, తల్లి మందలించడంతో తన తల్లిని ఎలాగైనా దూరం చేసుకోవాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం చంపిన ఘటన మాత్రం తీసుకుంది. దీంతో మనతో మాట్లాడడానికి మృతురాలు చిన్న కూతురు మనసు ఉంది. తనతో అడిగి తెలుసుకున్న ప్రయత్నిద్దాం. తల్లి చెప్పమ్మా, అసలు ఏం జరిగింది తల్లి ఆ రోజు మమ్మీ నన్ను ఒక అక్కని తీసుకురమ్మనేసి బయటికి పంపించింది. మమ్మీ కూడా ఇలా జరుగుద్దని తెలియదు. అయితే అక్క నన్ను బయటికి పంపించినాక బయటికి వెళ్ళేసి నేను వస్తుంటే వాళ్ళు వచ్చినట్టున్నారు. శివ అనే వ్యక్తి వాళ్ళు అనే వాళ్ళ తమ్ముడు ఇంకెవరు వచ్చినా తెలియదు. నాకు కనిపించింది అయితే వాళ్ళిద్దరు ఒప్పుకుంది కూడా మేము చేసినాం అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, నేను ఇంటికి వచ్చి చూసినప్పుడు అక్క బయటికి వచ్చింది. నాకేం అర్థం కాదు అక్క బయటకు. నేనేమనుకున్నా అంటే అక్కయ్యకు ఆ అబ్బాయికి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిచయం ఉంది, అసలు ఎలా పరిచయం? 8 నెలల పరిచయం ఉంది. శివ అనే వ్యక్తి ఎలా పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్ లో రజక అనే స్టోరీ పెట్టుకుంటే దాన్ని చూసి వీళ్ళిద్దరికి మాటలు కలిసినాయి. ఈ 8 నెలల పరిచయాన్ని ఎన్ని నెలలు అమ్మ ఇంత కష్టపడి పెంచింది. నాన్న లేకపోయినా ఇంత కష్టాలు పడి పెంచింది అమ్మ. అలాంటి అమ్మని చంపేసిర్రు అందరు కలిసి. అసలు నేను ఆ రోజు వచ్చినప్పుడు అక్క బయటకు వచ్చింది. అక్క బయటకు వచ్చి చూసింది, నన్ను చూసి మళ్ళీ లోపలికి వెళ్ళింది. నాకు ఏమనుకున్నా అంటే మమ్మీ చెప్పిందేమో ఇంకా నేను వస్తలేను అని చెప్పేసి చూసేసి తీసుకొని రమ్మందేమో అనుకున్నా. కలిసినప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేశారు అమ్మకి ఇట్లా ఏమన్నా? అమ్మ అక్క అంతా వెళ్ళిపోయింది. మొన్న ట్యూస్డే రోజు వెళ్ళిపోయింది. మమ్మీ మిస్సింగ్ కేసు పెట్టింది. కేసు పెడితే పోలీస్ వాళ్ళు ఏం చేసిరంటే ట్రాప్ చేసిరు ఆమె ఫోన్ ని. ఫస్ట్ అక్క డాడీ ఫోన్ తీసుకుపోయిందేమో అనుకున్నాం మేము, కానీ ఫ్రిడ్జ్ పైన ఉంది ఆ ఫోన్ లో సిమ్ లేదు. సిమ్ తీసేసింది. వేరే ఫోన్ ఉంటది ఇంట్లో, ఆ ఫోన్ వేసేసింది. దాని తర్వాత ఆ శివ అనే వ్యక్తి ఫోన్ ని ట్రేస్ చేస్తే నల్గొండ అని చూపించింది. అక్కడికి వెళ్ళినాక అక్కడ చెన్నూరు అని ఉంటది. వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు, వాళ్ళ మామ వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు అందరు కూడా సపోర్ట్ చేసిరు, తీసుకురా నువ్వు అనేసి. వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీనో తెలియదు. వాళ్ళకి ఒక ఇల్లు లేదు, ఇండ్లు కూడా. శివాల అమ్మ కూడా మీ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం, పెళ్లి గురించి మాట్లాడే సందర్భాలు లేదు, అలాంటివి అసలు జరగలేదు. మమ్మీ అసలు అనే గురించి తెలియదు మాకు. అసలు నిజం పేరు శివనేనా కాదా అది కూడా తెలియదు. అని ఏ క్యాస్ట్ కూడా తెలియదు. అసలు వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయని చంపేసారు మా మదర్ ని. ఇప్పుడు మా మమ్మీ ఏం అన్యాయం చేసింది వాళ్ళకు? మా అక్కని వాళ్ళు తీసుకుపోయారు కాబట్టి మమ్మీ మిస్సింగ్ కేసు పెట్టింది. అయితే ఇట్లా మమ్మీ తీసుకొచ్చేసింది కాబట్టి అక్కని వాళ్ళు పగ పెట్టుకొని చంపేస్తే ఇంకోసారి తీసుకురాదు కదా, మేము ఉండొచ్చు, మేము హాయిగా బ్రతకొచ్చు అనేసి ప్లాన్ వేసుకుని వాళ్ళ తమ్ముడు చెప్పిండంట. శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు చెప్పిండంట. నిన్న పోలీస్ వాళ్ళు కొడితే చెప్పిండంట, మేము ఇట్లా ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం వాళ్ళ మదర్ని చంపేయాలనేసి. మేము ఫస్ట్ నుంచి అనుకొని ప్లాన్ వేసుకొని ఇప్పుడు చేసేసినాం సార్. వాళ్ళ పెద్ద కూతురు కూడా మాకు సహకరించింది. అట్లనే వాళ్ళ కూతురు బయటకు వెళ్ళింది అనేసి మేము వచ్చి అట్లా జరిగిపోయింది సార్ అని చెప్పినాక సార్ వాళ్ళు లోపలేస్తే ఇట్లా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. అక్క ఏడుస్తలేదు కనీసం, ఇట్లా కంట్ల నుంచి నీళ్లు కూడా వస్తాయి అక్కకి. సాయంత్రం నువ్వు ట్యూషన్ పోయి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో సీన్ పరిస్థితి ఎట్లుందమ్మా? నేను ఫస్ట్ డోర్ వేసాను ఇట్లా దగ్గరికి. మామూలుగా అంటే లాక్ కూడా ఏం చేయలేరు, మామూలుగా ఇట్లా వేసేసారు. 2 డోర్లు క్లోజ్ చేసిరు. అయితే అక్క ఏమైందో అనేసి అంటే ఏం తెలియనట్టు డోర్స్ తీసింది. డోర్స్ తీసి నాకు స్మెల్ వచ్చింది. ఈరోజు మండ కదా, ఎగ్ స్మెల్ ఎందుకు వస్తుంది ఇంట్లో, ఏమైంది అసలు? మమ్మీ అన్న. మమ్మీ ఉంటే బయట ఉంటది, లేకపోతే బెడ్రూమ్ లో ఉంటది. మమ్మీ అసలు కనిపిస్తలేదు మాకు, ఎక్కడ కూడా మమ్మీ కనిపించలే. నాకు ఫస్ట్ ఏమైంది తెలియలే. అయితే తొందరగా నేను
ఉరుక్కుట చూసిన, ఇంట్లోంతో చూసిన, అటు ఇటు చూసిన, మమ్మీ ఇంట్లో లేదు. అయితే కిచెన్ లోకి వెళ్ళి చూసిన, మమ్మీ కిచెన్ లో ఉందని ఇట్లా తొంగి చూసే లోపు మమ్మీ ఇట్లా పడిపోయి ఉంది. మొత్తం మమ్మీ శారీ కూడా లేదు, ఇట్లా కొంగు తీసేసి ఉంది. మొత్తం డైనింగ్ టేబుల్ పైన ఉన్న సామాన్ అంతా కింద పడిపోయి ఉంది. మొత్తం అన్ని మమ్మీ ఏమేమి తెచ్చిందో అవన్నీ కింద పడిపోయి ఉన్నాయి. మమ్మీకి ఇక్కడ దెబ్బ తాకింది. రాడ్ తీసుకొని కొట్టాలంటే కొబ్బరికాయ కొట్టడం కోసం మేము దేవుని దగ్గర సుత్తి తెచ్చి పెట్టుకున్నాం, మేక్స్ కొట్టడానికి దానికి అనేసి. ఆ సుత్తి తీసుకొని కొట్టిర్రు, బ్యాక్ సైడ్ కొట్టిర్రు సరిపోద్దేమో అనేసి. ఇక్కడ కొట్టిర్రు, ఇక్కడంతా మమ్మీకి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ మొత్తం బ్లడ్ వచ్చింది మమ్మీకి. నేను అన్నా, మమ్మీ అక్క వెళ్ళిపోయిందా, నువ్వు ఏమైనా చేసుకున్నావా మమ్మీ అన్నా. మమ్మీ మాట్లాడట్లేదు, మమ్మీ గొంతు రావట్లేదు. వాళ్ళు ఏం చేసారో తెలియదు. సంఘటన స్థలంలో ఎంతమంది ఉన్నారమ్మా అక్కడ వాళ్ళతో, అక్కతో పాటు? ఇంకా అక్కతో పాటు నేను వచ్చినప్పుడైతే, నేను ఇంట్లోకి వచ్చినప్పుడైతే ఎవరు లేరు, మమ్మీ ఒక్కతే ఉంది అట్లా పడిపోయి. అక్క నాతో ఉంది అంటే అక్క నాతో వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మమ్మీ తీసుకురమ్మని చెప్పేసి. అయితే నన్ను తీసుకొని వెళ్ళి నన్ను డైవర్ట్ చేసింది, ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పి. నేను అన్నా, నా చేతులు స్టిక్కర్స్ ఉన్నాయి, ఇవి ఇంట్లో పెట్టేసొద్దు, మళ్ళీ వీటిని ఎవరు తీసుకెళ్తారు అంటే, అంతుంటే నేను పట్టుకుంటే అంది. సరే అని చెప్పేసి అక్క నమ్మి వెళ్ళిన. నేను అప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనుకుంటా, వచ్చిరని చెప్పింది కదా, వాళ్ళ ఇంట్లోనే ఉండి నేను వెళ్ళిపోయిన టైం చూసి కొంచెం కొట్టి వెళ్ళిపోయారు. మమ్మీని ఏమనుకున్నారంటే చనిపోయిందేమో అనేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. దాని తర్వాత నేను ఇంటికి వచ్చినాక చూసిన, మమ్మీ దగ్గరికి వెళ్ళేసి మమ్మీ ఇట్లనే పట్టుకున్నా, మమ్మీ ఏమైంది మమ్మీ, నీకు ఏమైంది మమ్మీ అన్న. మొత్తం ఫేస్ అంతా చూసిన, ఇట్లా పట్టుకొని చూస్తే మమ్మీ జుట్టు దగ్గర బ్లడ్ ఉంది. మమ్మీ ఏమన్నా యాసిడ్ ఏమన్నా తాగినామా అని, ఏమన్నా చేసుకున్నామా అని, ఎవరన్నా వచ్చి కొట్టిరా అని అంటే మమ్మీ మాట్లాడతలేదు. అయితే మమ్మీ చెయ్యి ఇట్లా పడిపోయి ఉంది. మమ్మీ చేతులు ఒక చెయ్యి తీసుకొని ఇట్లా పట్టుకున్నా, మమ్మీ చెయ్యి ఇట్లా పట్టుకున్నా. మమ్మీ ఏమైంది మమ్మని ఇట్లా ఇట్లా అంటున్నా. మమ్మీ ఇంకో చెయ్యి తీసుకొచ్చి ఇట్లా పట్టుకుంది నన్ను. పట్టుకున్నాక అక్క నన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. అంబులెన్స్ ఫోన్ చేయంటే ఫోన్ చేయలేదు. మేము 108 కి ఫోన్ చేస్తే వాళ్ళు కట్ చేసి మమ్మీ నన్ను ఇట్లా పట్టుకుంది, ఈ చేతులు పట్టుకుంది మమ్మీ. తల్లిని చంపిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి తల్లి? వాళ్ళైతే బయటికి రావద్దు, నాదైతే ఒక్కటే రిక్వెస్ట్, వాళ్ళు బయటికి రావద్దు. ఉంటే జీవితాంతం జైల్లో అని ఉండాలి, లేకపోతే ఉరి శిక్షణ పడాలి వాళ్ళకి. కానీ బయటికి మాత్రం వాళ్ళని వదలొద్దు, వాళ్ళని వదలొద్దు, వాళ్ళని వదలొద్దు. మా అమ్మని చంపేసినట్టు వాళ్ళని కూడా చనిపోవాలి, వాళ్ళ శిక్ష అనుభవించాలి. ఒక నిండు ప్రాణాన్ని తీసిర్రు, నాకు అమ్మ లేకుండా చేసిర్రు. మా డాడీ పోయిన ఇయర్ చనిపోయింది, మా డాడీ ఈ ఇయర్ ఏమో మా అందరు చనిపోయింది. ఇప్పుడు నేను ఎవరు అనాథన అయిపోయినా, నన్ను ఎవరు చూసుకుంటారు? వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో చంపేసాను మా మమ్మీని. అసలు ఊరు నుంచి తీసుకొచ్చినాక పోలీస్ వాళ్ళ దగ్గర ఉండే, ఆయనేమో పోలీస్ కస్టడీలో ఉండే. అయితే ఆయన మొన్న సాయంత్రం వదిలేసిరంట కస్టడీ నుంచి. ఎందుకు వదిలేసిరు అసలు? నిన్న కోర్టుకి వెళ్ళదు ఉండే మమ్మీ వాళ్ళు. కోర్టుకి వెళ్తే సాక్ష్యం చెప్తుంది అనేసి మొన్న మండే రోజు వచ్చి ఇట్లా చేసిరి, ఈ పరిస్థితి తెచ్చిర్రు. మేము ఇప్పుడు మొత్తం నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. మమ్మీ కొనువు పెడతాను ఉంటే కూడా మమ్మీ చున్నీ తీసుకొని అక్క ఇచ్చిందంట, అక్క చున్నీ ఇస్తాను తీసుకొని మమ్మీ కొనువు పెడుతూ ఉండే. లేచి కూర్చుందంట మమ్మీ. నాకు దెబ్బ తాకిందంటే వెనకాల చూసుకుంటుంది, నేను చూసిన మమ్మీని. అప్పుడు వాళ్ళు మమ్మీ కనిపించకు అని చెప్పారు. అయితే నాకు భయమైంది, నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఏమన్నా అయిద్దేమో అనేసి. నేను ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన, అప్పుడు అక్క ఏం చేసిందంటే వాళ్ళే ఒప్పుకుంటారు, ఇట్లా పోయేటప్పుడు చున్నీ అన్న చేతికి ఇచ్చిన, చున్నీ అన్న చేతికి ఇస్తే మమ్మీ కూర్చుంటే మమ్మీ మెడకేసి గట్టిగా లాగితే మమ్మీ జన్మ ఇలా పడిపోయి. నాకు వచ్చి ఏం చెప్పారంటే, మమ్మీ బేస్మెంట్ లో నీళ్ళ చల్లినాము, చల్లి ఇట్లా అన్నాక చూసి అని పడిపోయింది ఇట్లా. నాకు అబద్ధం చెప్పి అందరు నన్ను అమ్మ నెక్ దగ్గర కూడా అమ్మ చైన్ ఉంటే అమ్మ చైన్ పట్టుకొని కూడా ఇట్లా టైట్ చేసిరు. ఆ చైన్ కూడా తెగిపోయి ఉంది మమ్మీది, ఇప్పుడు లోపల ఉంది అది నా దగ్గర. ఆ చైన్ తెగిపోయి ఉంది, ఆ చైన్ ని కూడా టైట్ చేసి పట్టుకున్నారు. ముగ్గురు కలిసి హత్య చేసేసారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలి, అందరూ. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు. ఇప్పుడు మా మమ్మీ పరిస్థితి ఎట్లుందో వాళ్ళ పరిస్థితి కూడా అంతే కావాలి. మాకు అందరికి న్యాయం జరగాలి, మా కుటుంబానికి. సీఎం రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, కొండ సురేఖక్క గారు అందరు మాకు న్యాయం చేయాలి. మమ్మీ పనిచేస్తున్న టిఎస్ఎస్ జాబ్ లో కళాసారథి జాబ్ మమ్మీది. గద్దర్ వెన్నెలక్క కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు, పడితే ఉరి శిక్ష పడాలి ముగ్గురికి. వాళ్ళు బయటికి రావద్దు, వాళ్ళ ఫ్యామిలీని కూడా పట్టుకోవాలి అందరూ. వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది, వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. ఆ చిన్న అమ్మాయి చూడు ఎంత దీనంగా ఏడుస్తుంది. తల్లి విషయం పక్కన పెట్టుకొని కూడా
తన తల్లికి ఏ విధంగా అయితే ఏం చేశారో వాళ్ళని కూడా ఆ విధంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఈ విషయంపై తన జోక్యం తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది.